ఈ ఉదయకాల సమయంలో నిజంగా నీ యొక్క జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలంటే, నీ జీవితంలో దేవుని యొక్క దీవెనలు కావాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలంటే ఏం చేయాలో తెలుసా? దేవుని ప్రథమ స్థానంలో పెట్టేవారుగా తెరచబడాలి. దేవునికి అన్నిటికన్నా ప్రథమ స్థానములో అంటే దేవునికి అధికమైన ప్రథమ స్థానం ఇస్తున్నామని ఎలా తెలుస్తుందో తెలుసా? ఉదయం లేసేగానే, దేవా ఈ రోజంతా నన్ను కాపాడు, రాత్రి అంతా మంచి నిద్రిచ్చావు, చచ్చిపోకుండా కాపాడావు, ఇంకో రోజు ఇచ్చావు, ఈ రోజు కూడా దీవించే, ఆమెన్ అని మొదటి 5 నిమిషాలు చెప్తే సరిపోదు. నీ యొక్క దినములో దేనికి ఎక్కువ సమయాన్ని గడుపుతున్నావో, లేకపోతే దేని ఎడల నీ యొక్క శ్రద్ధ అధికంగా తిప్పబడుతుందో అది ఏం చేస్తున్నట్లుగా నీ జీవితంలో అధికమైన విలువ. నీ రోజు అంతటిలో నీ హృదయంలో దేవుని కొరకు ఒక ధ్యానం నీకు ఉన్నదా? దేవుని యొక్క కార్యాలు కొరడానికి ఒక శ్రద్ధ ఉన్నదా అనేది ఏం చేయాలనగా చాలా ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో పరిశోధన చేసుకుని వారై తెరచబడాలి. ఒకవేళ మన జీవితంలో దేవుని కన్నా వేరే అనేకమైన కార్యాలకి ప్రథమ స్థానం ఇస్తున్నామేమో. కొన్నిసార్లు మన యొక్క కోపాలకి దేవుని కన్నా అధికమైన స్థానం. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో మనకు తెలుసు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, అయినా మనకేంటంటే మన కోపానికి ఏంటంటే తెలుసు. కానీ ఏం చేస్తాననగా, ఇప్పుడు కోపంతో మండిపోతాను కనుక ప్రస్తుతానికి ఏం చేస్తాననగా, ఈ నా కోపం తీర్చుకున్నంతవరకు ఏం చేస్తాను, ఈ కార్యాలు దేవుని యొక్క మాటలన్నీ పక్కన పెట్టేస్తామని మన యొక్క భావాలకే అధికమైన ప్రాముఖ్యత ఇస్తున్నామేమో. ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మన జీవితంలో ప్రాముఖ్యత ఎవరికి ఇస్తున్నాము, అధికమైన ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నాము, దేనికి ఇస్తున్నామని పరిశోధన చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసండి, చర్చికి వస్తాము, ఉపవాస కూడికలకు వస్తాము, దేవునికి స్థలంలో ప్రార్థన చేస్తాము, అన్నీ చేసి 6 నెలలు 7 నెలలు సంవత్సరం అయిపోయిన తర్వాత జీవితంలో భూమి అంతా ఎండిపోతుంది, జీవితం అంతా ఎండిపోయి ఉంటుంది. అప్పుడు ఏడుస్తుంటాం, దేవా ఏంటి దేవా నా జీవితంలో ఏం జరగట్లేదు, నేను ప్రార్థన చేశాను కదా, నేను ఉపవాసాలు ఉన్నాను కదా, నేను ఆరాధనలు చేశాను కదా అంటే అక్కడ ఏమవుతుంది, మనం ఏం గ్రహించట్లేదు అనగా మన జీవితంలో దేవుని వెంబడించట్లేదని కాదు, చర్చికి రావట్లేదని కాదు, కానీ ఎవరు ప్రథమ స్థానంలో లేరు? దేవుడు ప్రథమ స్థానం. దేవుడు ఉన్నాడు కానీ ఎక్కడ లేడు అనగా మొదటి స్థానంలో లేడు. దేవుడు కాకుండా మొదటి స్థానంలో ఏది ఉన్నప్పటికీ అదేమవుతుంది అనగా నీ జీవితంలో విగ్రహంగా తీర్చబడుతుంది ఏదైనా. కనుక ఉదయకాల సమయంలో దేవుని యొక్క దీవెనలు నీ జీవితంలో కావాలా? దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ జీవితంలో కావాలా? దేవుని యొక్క కార్యాలు నీ జీవితం నెరవేర్చబడాలని ఆశిస్తున్నావా? దేవుని మొదటి స్థానంలో పెట్టిన వారే మనం తీర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఎందుకు కొన్నిసార్లు దేవుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎందుకు కొన్నిసార్లు దేవుడు కార్యాలు జరిగించట్లేదు? లేకపోతే ఎందుకు దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకు మనలో అనుమానాలు వచ్చేస్తున్నాయి? ఏంటి దేవా ఇంత అడిగినా ఇంకా చేసినా జరగట్లేదేంటి, కుదరట్లేదేంటి అని అనుమానాలు వచ్చే సందర్భాల్లో ఇంకొక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం మంచిది. ద్వితోపదేశ కాండము 8వ అధ్యాయం యొక్క 2వ వచనాన్ని చదువుదాం. ద్వితోపదేశ కాండము 8వ అధ్యాయం యొక్క 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొని. చూడండి, అడిగిన వెంటనే దేవుడు మనకి ఇచ్చేసాడు అనుకోండి, మన స్తుతులకి ఇంకా అంతే ఉండదు, అంతే కదండి. అడిగాము, దేవుడు ఇచ్చేస్తే స్తుతులు స్తోత్రాలు. కానీ ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడనగా అడిగిన వెంటనే ఇవ్వడంట. ఎందుకంటే తెలుసా, మన హృదయమును ఏం చేయడానికంట, మన హృదయములను ఏమున్నదో తెలుసుకున్నటకు. ఎవరికి అండి ఈ మాట చదివారండి? ఈ వచనం చదివారా? ఇంకొకసారి, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు. ఎవరు తెలుసుకొనుటకు? దేవుడు కదండి. దేవుడికి మన హృదయంలో ఏముందో తెలియదు కదా. దేవుడికి మన హృదయంలో ఏముందో మనం చెప్పకపోతే దేవుడికి తెలియదు కదా మన హృదయంలో ఏముందో, అవునా? దేవుడికి మన హృదయంలో ఉన్న మనం చెప్పినా చెప్పపోయినా సమస్తం దేవుడికి తెలుసు. కానీ మనం అనుకుంటాం, నేను మంచి క్రైస్తవుడినండి, నేను మంచి విశ్వాసినండి, అలాగే ఇలా కాదండి, నేను మంచి విశ్వాసిని. కానీ దేవుడు కొన్నిసార్లు
అంటే డైరెక్ట్ నువ్వు నిజంగా నువ్వెవరో నీకే తెలియట్లేదు కనుక అప్పుడప్పుడు అడిగినప్పుడు ఏం చేస్తాడు అనగా కొంచెం ఆలస్యం చేస్తాడు, కొంచెం ఆలస్యం చేసే కానీ ఏమవుతుందో తెలుసా, నిజంగా మనలో ఉన్నది బయటికి రావడం ప్రారంభిస్తుంది. మనలో ఉన్న కోపం, మనలో ఉన్న అనుమానాలు, మనలో ఉన్న ప్రశ్నలు, మనలో ఉన్న అవిశ్వాసం అంతా బయటికి రావడం ప్రారంభిస్తుంది. ఎవరైనా మనుషులేరు చూడండి, వారు అడిగినప్పుడు మీరు ఏమైనా ఇస్తే, అడిగినప్పుడు ఏదైనా చేస్తే ఎంతగానో సంతోషిస్తారు. కొంచెం ఆలస్యం అవ్వండి, వెంటనే ఏమవుతుందో తెలుసా, ఆ మాటల్లో వ్యత్యాసం వచ్చేస్తుంది, మాటల్లో మార్పు వచ్చేస్తుంది, మర్యాదల్లో మార్పులు వచ్చేస్తాయి, మర్యాదల్లో చాలా వ్యత్యాసం వచ్చేస్తుంది. అన్ని విధానాల్లో ఏం చేస్తుంది అనగా నీతో మాట్లాడే విధానంలో వ్యత్యాసం వచ్చేస్తుంది, నీతో స్పందించే విధానంలో వ్యత్యాసం వస్తుంది, నీతో ప్రవర్తించే విధానంలో వ్యత్యాసం వచ్చేస్తుంది. నిజంగా ఏముందో వారి హృదయంలో ఏముందో అప్పుడే బయటికి తెలియడం ప్రారంభిస్తుంది. నిజంగా మనసులో వీళ్ళు బయటికి ఎంత పొడుతున్నప్పటికీ నీ మనసులో వారికి ఇదా ఉంది. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఆయన యొక్క సన్నిధానం అడుగుతున్నప్పుడు, ఆయన సన్నిధానం వేచినప్పుడు ఆయన కొంచెం ఆలస్యం చేస్తాడు. ఎందుకనగా మన హృదయం పరిశోధన చేయబడాలి. మనం అనుకుంటాం నేను అంత మంచిగా ఉన్నాను, నా భక్తి బాగుంది, నా ఆరాధన బాగుంది, కానీ మనం అనుకున్న సమయానికి అది జరగట్లేనప్పుడు మన యొక్క కృతజ్ఞతతో దేవా నీకు వందనాలయ్యా, నువ్వు చేస్తావు నాకు తెలుసయ్యా, ఇంతవరకు నడిపించావయ్యా, ఇంకొక రోజు ఆలస్యం అయిపోయింది, 2 రోజులు ఆలస్యం అయిపోయింది, డెడ్ లైన్ వచ్చేస్తుంది, మనకి ఇచ్చిన సమయం వచ్చేస్తుంది, దగ్గరకు వచ్చేస్తుంది, ప్రార్థనలో ట్యూన్ మారిపోతుంది మాట. ఇప్పుడు ఇంతవరకు కృతజ్ఞతతో ఇప్పుడు మానేసి అయ్యా ప్రార్థన చేస్తున్నాను కదా, ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు చేయట్లేదు, ఇంకా ట్యూన్ మారుతుంది. ఏంటయ్యా అసలు ఎందుకయ్యా నేను వెంబడిస్తాను, నిజంగా నువ్వే నన్ను పిలుచుకున్నావా, ఇంకా ట్యూన్ మారిపోతుంది. నిజంగా నువ్వు దేవుడు అయితే చెయ్యి అనే ట్యూన్ మారిపోతుంది. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అనగా నీ హృదయం ఏం చేయబడాలనగా పరిశోధింపబడడానికి. ఒకవేళ ఈరోజు మన హృదయం పరిశోధింపబడుతున్నట్లయితే మన హృదయంలో ఏముంది, మన హృదయ స్థితి బాగాలేదేమో. ఎందుకంటే అండి మనుషులకి, నాకు, మీకు, మనందరికీ కనబడేది ఏమిటనగా పైనున్న ఈరోజు ఉంటున్న ఆ విధానమే మనకు తెలుస్తుంది. కానీ దేవుడు కొన్నిసార్లు మనం కూడా గ్రహించాం మన హృదయంలో ఎలాంటి ఆలోచనతో ఉన్నామో మనం గ్రహించి. ఎందుకో తెలుసా, మనం చాలా మంచోళ్ళమండి, కానీ మన మనసు అస్సలు మంచిది కాదు. ఎలాంటిదంట, ఘోరమైన వ్యాధి కలిది. ఎవరిది? మన హృదయం, మన మనసు. మన మంచోళ్ళమే, పాపం మనకు కూడా అర్థం కావట్లే. పాపం మనకు కూడా, మనం చాలా అమాయకంగా మనం అనుకుంటాం మనం చాలా మంచోళ్ళం అనుకుంటాం. కానీ మన హృదయం యొక్క ఘోరమైన స్థితి ఎప్పుడు బయటకు పడుతుందంటే కొంచెం ఆలస్యం అవుతే, కొంచెం ఇరుకవుతే, కొంచెం ప్రయాసం అవుతే, కొంచెం ఇబ్బందిగా తీర్చబడితే ఏమవుతుంది అనగా మనలో అనేకమైన ఆలోచన బయటికి రావడం ప్రారంభిస్తాయి. అనేకమైన సార్లు అలాంటి మాటలు వినలేదా? నేను అనేక సార్లు విన్నాను. వారు దేవుని ఎంత ఆరాధిస్తూ ఉంటారు, దేవుని పరిచయం చేస్తుంటారు, ఉత్సాహంగా దేవుని కార్యాల కొరకు వస్తూ ఉంటారు. వారి యొక్క జీవితంలో ఏదో చిన్న కార్యం జరిగేగానే అంటే దేవుడు అంటే ఎందుకండి ఇలాంటివన్నీ జరుగుతాయని ఒక్క రోజులో ఏమవుతుంది అనగా ఆ పరిచర్య, ఆరాధన అంతా ఏమవుతుంది అనగా ఒక పెద్ద ఒక ప్రశ్నగా మారిపోతుంది. అంటే దేవుడు ఉంటే ఎందుకండి ఇలా జరుగుతుందని. ఇంకొక వ్యక్తి అనగానే ఇదంతా దేవుడే కదండి చేశాడు, వారి జీవితంలో చాలా కష్టం కలిగింది, చాలా ఇబ్బందులు వచ్చాయి, వారు అనుకోలేని రీతిగా ఒక్కసారి జీవిత పరిస్థితులన్నీ మారిపోతే వెంటనే ప్రశ్న, దేవుడే కదండి ఇదంతా చేశాడు. ఏమైందంటే ఇప్పుడు ఇది కొత్తగా వచ్చిన ఆలోచన ఎక్కడో పుట్టుకొచ్చింది కాదు, హృదయంలో ఉన్నది ఏమైందనగా ఇప్పుడు బయలుపరచబడింది, బయటకు వచ్చింది, పరిశోధింపబడింది. ఈరోజు ఒక ప్రశ్న, నీ హృదయము పరిశోధింపబడితే ఏం బయటకు వస్తుంది? ఈరోజు విశ్వాసంతో ఉన్నావు, ఈరోజు చర్చికి వచ్చావు, ఆరాధన చేసావు, ఈరోజు పరిచర్య చేస్తున్నాం, దేవుని కొరకు ఇవ్వగలుగుతా అన్నీ చేస్తున్నాం. కానీ నీ యొక్క హృదయము పరిశోధింపబడినప్పుడు, నువ్వు అనుకున్న సమయానికి కార్యాలు జరగలేనప్పుడు, ఆర్థికమైన మార్గాలు నీ కొరకు తెరవబడలేనప్పుడు, లేకపోతే నీ కొరకు కొన్ని కార్యాలు, కొన్ని మార్గాలు ముయ్యబడి అవి తెరవబడాలి అని నువ్వు ఆశించావు, కానీ సమయం గడిచిపోయింది కానీ ఇంతవరకు తెరవబడలేదు. అలాంటి సమయంలో, అలాంటి కాలంలో, అలాంటి దినములో నీ హృదయ స్థితి ఎలా ఉంటుంది అనేది ఇంకా నువ్వు చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చొని
అయ్యో నేను అనేకమైన కాలాల నుండి ప్రార్థిస్తున్నానండి, దేవుడు అడగమన్నాడు అడుగుతున్నాను, దేవుడు వెతకమన్నాడు వెతుకుతున్నాను, దేవుడు తట్టమన్నాడు తడుతున్నాను, కానీ ఎందుకోనండి నా జీవితంలో అందరి జీవితాల కార్యాలు జరగడం చూస్తున్నాను, కానీ నా జీవితంలో నాకు అలాంటి అనుభవం దొరకట్లేదండి, నా జీవితంలో దేవుడి కార్యాలు జరగట్లేదండి. అయితే ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడిని అడగండి, అయ్యా నా హృదయం పరిశోధన చేయ్యా, నా హృదయంలో ఏదుందో నీకు తెలుసు, నాకు కూడా తెలియట్లేదు కొన్నిసార్లు, నాలో ఎక్కడో అవిశ్వాసం ఇంకా ఉందా, లేదా నాలో ఇంకా అనేకమైన కోపము ఉద్రేకతో, లేకపోతే నీకు విరోధమైన కార్యాలు విధానాలు ఎక్కడో నా హృదయంలో దాచుకొని ప్రస్తుతానికున్న అవసరాన్ని బట్టి నేనేం చేస్తాను అనగా నేను మారుతున్నానేమో. కొంతమందికి ఎలాగంటే అవసరం ఉన్నప్పుడు చాలా పిల్లిలా ఉంటారు, వాళ్ళ మాటలు చాలా నెమ్మదిగా ఉంటాయి. అవసరం తీరినంత వరకు ఎలా ఉంటారంటే చక్కగా మాట్లాడుతుంటారు, చక్కగా చేస్తుంటారు, చక్కగా అన్నీ వెళ్తూ ఉంటాయి. ఒక్కసారి అవసరం తీరింది, లేకపోతే అది జరగట్లేదు అనేగానే నిన్న కనబడిన వ్యక్తి రేపు కనబడ్డు వ్యత్యాసంగా ఉంటుంది, చాలా మార్పు చెందేస్తుంది, పూర్తిగా మారిపోతుంది, భాష మారిపోతుంది, విధానం మారిపోతుంది, అన్నిటిలో కూడా వ్యత్యాసం వచ్చేస్తుంది, ఆ మాటల్లో కూడా వ్యత్యాసం వచ్చేస్తుంది, విధానాల్లో వ్యత్యాసం వచ్చేస్తుంది, అన్నిటిలో కూడా మార్పు కలిగేస్తుంది. ఈరోజు ఆ మనుషులకు తెలియదండి, మనుషులు చూసి ఆశ్చర్యపోతాం, అమ్మో ఏంటండి ఇలా ఉంటారా అండి, వాళ్ళు మొన్నవరకు ఇలా లేరండి అండి, నిన్న వరకు అలా మాట్లాడలేదండి, ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు కానీ నిన్న అలా మాట్లాడలేదండి. నీకు నాకు ఆశ్చర్యం కలుగుతుంది కానీ దేవుడికి ఆశ్చర్యం కలగదు. అనేకుల యొక్క నాకున్న అనుభవంతో అనేకులతో నేను చూసి మాట్లాడి ఒక్క రోజులో వారి విధానాలు, ఒక్క రోజులో వారి పద్ధతులు మారినప్పుడు నాకు ముందు ఎవరైనా ఏదైనా చేస్తారంటే ముందు నాకు భయం, ఎవడో నాకు హాని చేసినా భయం ఉండదు, కానీ ఎవరైనా నాకుతో మంచిగా మాట్లాడుతున్నాడు అంటే నాకైతే చిన్న భయం అవుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి మీద భయం కాదు, ఆ వ్యక్తి ఏదో అన్యాయం చేస్తాడని కాదు, ఏమనగా మనిషి యొక్క మనసు ఏమవుతుంది అనగా ఒక్క నిమిషంలో ఏమవుతుంది అనగా మారిపోతుంది. నేను నేరుగా చూశాను కనుక నేను చెప్తున్నాను. అయ్యగారు అంటారు, ఒక్కసారికి ఏమవుతుంది అనగా ఆ యొక్క టూన్లో ఏమవుతుంది అనగా వ్యత్యాసం వచ్చేస్తుంది. నేను ఆశ్చర్యపోను, ఎందుకంటే నేను ఆల్రెడీ నేను ఏమనుకుంటానగా మనిషి యొక్క హృదయం ఒక్క సెకండ్లో మారుతుంది, మనుషుల యొక్క ఆలోచన ఒక్క రోజులో మారుతుంది, ఒక్క గడిలో మారుతుంది. కనుక ఏం చేయాలనగా సిద్ధంగా ఉండాలి. మనకు ఆశ్చర్యం కలుగుతుంది, మనం అనుకుంటాం అదేంటి ఇలా మాట్లాడారు, ఇలా మారిపోయారు, ఎలా అంటున్నారు, కానీ దేవుడికి ఆశ్చర్యం కలుగుతుందా? దేవుడు ఆశ్చర్యపోడు. ఎవరి కోసం ఆలోచించడం మానేయండి, మన కోసం ఆలోచిద్దాం. ఎవరి కోసం ఆలోచించొద్దండి, మీకోసం, నా కొరకు ఆలోచిద్దాం. దేవునికి మనం చేసే ఏ కార్యం ఆశ్చర్యం కలగదు, మనం చేసే ఏది రేపు మనం ప్రవర్తించే విధానం మనకే ఆశ్చర్యం కలిగించవచ్చేమో, కానీ దేవుడికి ఆశ్చర్యం కలిగించదు. అందుకే ఈరోజు కొంచెం ఆయన ఏం చేస్తున్నాడుగా ఆలస్యం చేస్తున్నాడేమో, సరే పరిశోధన చేసుకోవాలి. ఏంటయ్యా ఆలస్యం చేస్తున్నావు, ఎప్పుడు చేస్తావయ్యా అని అడగడం అనేసి ఈరోజు దేవుడిని అడగలితే, దేవా ఏది మార్చాలి, ఏది నా హృదయ స్థితి నీకు తెలుసు కదా, ఇగో నేను సిద్ధంగా ఉన్నాను, నాకు చూపెట్టి నేను మార్చుకుంటాను.